కాంగ్రెస్ అభ్యర్థి ఏమంటుండంటే అసలు నాకు నియోజకవర్గంలోనే పోటీ లేదు, పార్టీలే లేవు, పార్టీల తరపున ప్రత్యర్థులు ఎక్కడ ఉన్నారు అని అంటున్నారు. ఏం కామెంట్ చేస్తారు? అవివేకం అనుకోవాలా. నేనేమంటున్నా, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటలో ఒక్కటైనా తప్పుందో మీరు చూపండి. మీ కళ్ళ ముందు ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కనబడుతుంది, ఇక్కడ మీకు మెడికల్ ఏదైతే హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది. నేను ఇవన్నీ నీకు మీ కళ్ళ ముందు కనపడేవి. నేను దాచిపెట్టుకొని చేస్తాము చూస్తాము అయితే అంటలేదు, ఇవి చేసినాము. వాళ్ళ ప్రజలకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నవి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినాయి. ఎందుకంటే కేంద్రంలో మా ప్రభుత్వం లేదు. మీరు చేసిన ఆడపదడప పనులు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో మీ మంత్రిగా ఉండి, మీరు కేంద్ర ప్రభుత్వం ఉండి సో కొద్దిగా చేయగలిగారు అంతే. అంటే నేను చేయగల. అరే కేంద్ర మంత్రిగా చేయకపోతే ఇంకా దీనికండి ఏదో పారాగాన్ చెప్పుల ఫ్యాక్టరీ తీసుకొస్తా అని చెప్తాను. మీ ఇంటర్వ్యూ చూసిన నేను. అంటే మన గిరిజన బిడ్డలకు చెప్పుల ఫ్యాక్టరీ పెట్టుకుందాం ఏడా మనం తీసుకొస్తాం. ఒకటే మాట, ఫ్యాక్టరీస్ నేనైతే అనవసరంగా అని పనికి మాలిన హామీలు, చెప్పుల ఫ్యాక్టరీ తెస్తా, కుండల ఫ్యాక్టరీ తెస్తా, ఇటువంటి మాటలు మాట్లాడినాను. మా బిడ్డకి ఇక్కడ ఏదైతే మన బయ్యారు ముక్కు పరిశ్రమ చాలా ప్రధాన అంశం, అది రావాలి. మేము కొట్లాడినాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్ మా గళం విప్పినాం, మేము ధర్నాలు చేసినాం. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అంటే కొట్లాడే మనిషి, ప్రశ్నించే గొంతుగా కేసీఆర్. ఆ ప్రశ్నించే గొంతుక ద్వారానే నేను ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఆడబిడ్డగా నేను ప్రశ్నించే గొంతుగా అయితే ఇక్కడ ఇంకా ఏమైనా కావాల్సిన వాటిని కొట్లాడతా. ఎందుకంటే నాకు క్షుణ్ణంగా అవగాహన ఉంది. గతంలో ఒకసారి ఎమ్మెల్యే చేసిన, పార్లమెంట్ సభ్యులుగా చేసిన, ఒకసారి ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉన్నా. నేనేమో ఎలక్షన్ల కోసము ఓడిపోయారు కదా, నేను 2014లో ఓడిపోయినా. అంటే నాకు నా ఈ పొలిటికల్ లైఫ్లో ఒక 5 years గ్యాప్ వచ్చింది. ఇమ్మీడియట్ కేసీఆర్ గారి దేవాలి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల ద్వారా ఎంపీ కాగలనా. సో నేను క్లియర్గా ఒకటే, ఈ ముగ్గురు అభ్యర్థులు ది బెస్ట్ క్యాండిడేట్ని నేను అంటే చాలా గొప్ప చెప్పగలుగుతా. ఎందుకంటే నాకు ప్రజా సంబంధాలు చాలా మొండుగా ఉంటాయి మంచిగా. నా కార్యకర్తలు ఎక్కడ ఆ కోసం ఈ కోసం ఎక్కడ పోయినా కార్యకర్తలను పేరు పెట్టి పిలిచి నేను అన్నారండి అన్న తమ్మి రావి అని చెప్పి మాట్లాడేంత చనువు ఉంది. నన్ను కూడా ఒక ఆడబిడ్డగా హక్కు అందరూ కూడా చాలా దగ్గర తీసుకుంటారు. నాకు పూర్తి స్థాయి మంచి అవగాహన ఉంది. ఇంకోటి ములుగు మాతగారు కాన్స్టిట్యున్సీ, మహబూబాద్. నేను ఇక్కడ నేను స్థిరపడి నేను రాజకీయంగా భిక్ష పెట్టిన నియోజకవర్గం. నాకు డోర్నాకలు ఆడబిడ్డగా ఉన్నా. నేను ముగ్గురిట్లో కూడా అవుట్డేటెడ్ క్యాండిడేట్స్, ఇద్దరు ఎక్స్పైరీ డేటెడ్ క్యాండిడేట్స్. నేను చెప్తున్నా, నేను ఒకటే ఇద్దరు ఉన్నారు. మీరు ఒకసారి నాతో కాదు బయట పోండి. ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరికి ప్రజా సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అంటే అధికార పార్టీ ఉందని, ఎమ్మెల్యేలు మా పక్కన ఉన్నాయి, ఈ అంశం పక్కన పెట్టండి. ఈ 2 అంశాలు అరే అవన్నీ కాదు కదా. క్యాండిడేట్ ఓటేసేటప్పుడు ఎవరు మీరు ఊళ్ళో సర్పంచ్ అవుతుంది, ఒక్కోసారి పార్టీలను కూడా చూడరు గ్రామ స్థాయిలో. మన ముగ్గురు అభ్యర్థులు సొంత ఇంట్లో మనిషి ఉన్నా అరే పక్కనోడైతే మంచోట, వీడు అందుబాటులో ఉంటాడు, ఏ పనికైనా ఎమ్మటే పోయి కానీ ఫోన్ చేస్తాడు, స్పందిస్తాడు, పని చేస్తాడు. మనీ పార్టీలకు అతీతంగా ఓటింగ్ సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి. నేనంటున్నా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల ముందు ఉండే వ్యక్తిని, ప్రజల ఇంటి ముందు ఉండే వ్యక్తిని, ప్రజా సంబంధాలు ఉండే వ్యక్తిని ఏ టైంలో కూడా. ఇంకోటి, నేను 2014 నుంచి 2018లో ఓడిపోయినప్పుడు కూడా నేను 5 ఏళ్ళు ఎక్కడ పారిపోలేదు. నేను ఇక్కడే ఉన్నా. ఏ కార్యకర్తకి అవసరం ఉన్నా, ఆపద ఉన్నా, ఎవరైనా ఏ శుభకార్యక్రమైనా ఏమైనా చనిపోయినా అంటే ప్రజలు ఉండదలుచుకున్నా కాబట్టి ప్రతి కార్యక్రమం ఉన్నా. నేను టికెట్ అంటే కొంతమంది ఉంటారు టికెట్ రాగానే కనపడతారు, టికెట్ ఓడిపోగానే మళ్ళీ పత్తా ఉండరు. కానీ కవిత అలా కాదు, నిత్యం ఇక్కడే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది, ప్రజా సమస్యలు కొట్లాడుతుంది, వాళ్ళకి అందుబాటులో వ్యక్తి. నేను వాళ్ళ ఇంటి ముందు అభ్యర్థిని చెప్తున్నాను. ఓకే, వాళ్ళిద్దరిని ఎట్లా ఎక్స్పైరీ క్యాండిడేట్స్ అంటారు మీరు? ఒకటే చెప్తున్నా మీకు, మీరు ఒకటి అదే చెప్తున్నారు. సీతారాం నాయక్ గారు, బలరాం నాయక్ గారు ఇప్పుడు ఇద్దరు కూడా జాతీయ పార్టీల నుంచి అభ్యర్థులు. వాళ్ళు ఒక మాట, ఇద్దరు కూడా ప్రజల దగ్గర వాళ్ళు తేలం అయిపోయింది. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వాళ్ళిద్దరిని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజల దగ్గర యాక్సెప్ట్ చేయరు కాబట్టే వాళ్ళని అవుట్డేటెడ్ క్యాండిడేట్స్ అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ నుంచి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కదా. అవును, అదే చెప్తున్నాను, అందుకే అంటున్నా కదా. వాళ్ళిద్దరు సరే, ఇద్దరు గెలిచినా నేనేమంటా, ముగ్గురము లంబాడ నుంచే ఉన్నాము. ముగ్గురులో ది బెస్ట్ ఎవరో పబ్లిక్ చూసుకుంటారు. పబ్లిక్ ఖచ్చితంగా బెస్ట్ క్యాండిడేట్ నాకు ఓటేస్తారు. మా పార్లమెంట్ సెగ్మెంట్లో మహిళా ఓటర్లు ఎక్కువ. మా ఆడబిడ్డలందరూ కూడా మహిళల పక్షానే ఉంటారు. ఖచ్చితంగా నాకు ఓటేస్తారు, అమ్మ అన్నలందరూ ఓటేస్తారు. అయితే ఇంకొక అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ చేస్తున్న ప్రచారం అదే ప్రధానమైంది. అంటే కేంద్రంలోనే బీజేపీ రాబోతుంది, మళ్ళీ మోడీ ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది. కాబట్టి మీరు మోడీ ముఖాన్ని చూసి మీ అభ్యర్థులు గెలుకోండి.
అంటే మా పార్టీ అభ్యర్థిని గెలిపించండి, అట్లయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ ఒక ప్రచారం చేస్తుంది. అంటే దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారు? ఒకటే విషయం అండి, అంటే మనం మీరు అనుకున్న వాస్తవంగా చూస్తుంటే ఇప్పుడున్న దేశ పరిస్థితులు చూస్తుంటే మోడీ గారు వస్తారనేది మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం బీజేపీ అంటే మొన్న మహబూబాద్ పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మోడీ గారు ప్రచారంకి వచ్చిండ్రు, వారు స్వయంగా వస్తేనే 17,000 ఓట్లు పడ్డాయి ఇక్కడ. అంతకంటే బిఫోర్ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏవైతే హుస్సేన్ నాయక్ నిల్చుండో పోయినసారి 12,000 పడ్డాయి, ఈసారి 17,000 పడ్డాయి. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత 5,000 పెరిగినాయి. కాకపోతే సార్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏమైనా ఉంటే నేను అనుకుంటా కొంచెం యువత వీళ్ళు కొంచెం ఏమైనా మోడీ గారి మీద ప్రేమతో కొంచెం వేసే వాళ్ళు వేస్తారేమో, గెలిచేంత పోటీ ఇవ్వలేరు లేదు. సో మీకు ప్రధాన పోటీ ఏ పార్టీ నుంచి అనుకుంటున్నారు? మీరు కాంగ్రెస్ అనుకుంటున్నారు? ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు మోడీ అన్నారు కదా, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ట్రయాంగిల్ ఫైట్లో ఏదున్నా కూడా అవుట్రైడ్గా నేను యాజ్ ఎ బెస్ట్ క్యాండిడేట్గా నాకైతే 100% విశ్వాసం ఉంది. నేను 1% కూడా ఎటు డౌట్ లేదు. అధికార పార్టీ వాళ్ళున్నా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్నా కూడా నన్ను ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఈ 5 ఏళ్ళు అందరు ప్రజలు చూసిండ్రు, నన్ను కార్యకర్తలు చూసిండ్రు, జనాలు చూసిండ్రు. అన్ని చోట్ల నేనేందో, నా వ్యక్తిత్వం ఏందో, నేను ప్రజలు వస్తే ఏ విధంగా స్పందిస్తానో, నా వ్యక్తిత్వం ఏంటో, నా మీద మచ్చలేని వ్యక్తి నేను, ఒక తెల్లపు కాగితం లాంటి వ్యక్తి నేను, నా మీద ఒక చిన్న రిమార్క్ లేదు, ఎవరైనా అక్క దగ్గరికి వెళ్తే పని చేస్తానే ఒక పూర్తి విశ్వాసం ప్రజల్లోనూ కార్యకర్తలు వాళ్ళు చూడగొనుకున్న వ్యక్తి నేను. సో నేను నాకున్న బలమైన అంశమే అది చెప్తున్నాను. నేను సరే వాళ్ళ గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. సరే ఏదైనా ఎలక్షన్లో ఒక 15 రోజులు అన్ని తేలితెల్లం అయితే కానీ నా విశ్వాసం, నా వ్యక్తిత్వం, నా పనితనం, నా కార్యకర్తలు, నా ప్రజలు. సో ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మనకి ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి మనకు ఎస్టీ లంబాడ అదేవిధంగా ఆదివాసీల ఓటర్లు ఎక్కువనే ఉన్నారు. నియోజకవర్గాలు కూడా దాదాపు అన్ని అవే ఎక్సెప్ట్ నర్సంపేట. అవును. సో వీళ్ళని ప్రభావితం చేయగలిగే సమస్య ఏదన్నది మీరు ఐడెంటిఫై చేయగలిగారా? అంటే ఈ 5 ఏళ్లలో మీరు తీర్చలేకపోయింది అంటే కానీ ఖచ్చితంగా అటెండ్ చేయాల్సింది అంటే ఒకటి, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మనకు ఆదిలాబాద్ ఒకటి ఎస్టీ ఉంది, మహబూబాద్ ఒకటి ఉంది. మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో భద్రాచలం నుంచి మునుగు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాలు, డోర్నాకలో ఒక పోడు అంటే ఎక్కడ పోడు భూమి ఏం లేదు. ఇక్కడ పోడు భూముల పట్టా పాస్ బుక్కులు ఇచ్చేది ఏదైతే ఉందో ప్రధాన అంశం, ప్రధానమైన చాలా అంత గిరిజనులు ఉండడం, ఎంపటి పోడు చేసుకుంటూ ఉండడం, వాళ్ళకి చాలా అంశం ఉండే. కేసీఆర్ గారి దగ్గర పలుమార్లు వెళ్ళినప్పుడు కూడా సంబంధించిన ఇప్పుడు ఇల్లందు కానీ పిన్నపాక ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా సార్ ఏం లేదు, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు గొప్పగా ఆడకముందే అన్ని చేస్తూ ఉన్నారు, కానీ పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఏ రైతు బంధు అయితే మీరు మిగతా రైతులకు ఇస్తున్నారో సేమ్ యాజ్ రైతు బంధు రైతు బీమా వర్తింపజేయాలని చెప్పేసి పూర్తి స్థాయి కేసీఆర్ గారు నోటీస్ తీసుకోవడం, వారు కూడా చాలా అంటే గిరిజనుల పట్ల ప్రేమ అభిమానం ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వారు పోడు భూముల పట్టాలు ఇచ్చిన దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పాత్ర నా పార్లమెంట్ సెగ్మెంట్లోనే 1000 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి పోడు ఇచ్చి వాళ్ళకి రైతు బంధు కూడా పడ్డది. మీరు అంటే అది ప్రధాన అంశం మా దాంట్లో. ఎందుకంటే సక్సెస్ అనుకుంటారు 100%. ఎందుకంటే మీకు వేరే రైతుకేమో రైతు బంధు పడ్డాక పాపం గరీబోడు ఆదివాసీ బిడ్డ లంబాడి బిడ్డకి సేమ్ పోడు అంటే అదే వ్యవసాయం చేసుకుంటూ ఉండి రాకపోతే అది ఎంత బాధ ఉంటుందో చెప్పండి. కానీ వాళ్ళు కేసీఆర్ గారి దయవల్ల ఆ కోరిక నెరవేరింది. కానీ పోయినసారి ఎలక్షన్లో ఏం చేసారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలా చోట్ల అదే కేసీఆర్ ఇచ్చిన దొంగ పట్టాలని కూడా అట్లా కూడా ప్రచారం అంటే పోతే అసెంబ్లీ ఎలక్షన్. అవునండి, ఎంత దాడు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే అవకాశం వచ్చిందల్లా అన్ని అబద్ధాలు అనేది